హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్ నిఫ్టీ 5 పాయింట్స్ డౌన్ అయ్యి 22,547 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 43 పాయింట్స్ డౌన్ అయ్యి 48,608 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ సెన్సెక్స్ 147 పాయింట్స్ గెయిన్ అయ్యి 74,602 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ గురించి మనం ఏం మాట్లాడుకున్నామో చూద్దామండి. ఇది బ్లూ డే ఆఫ్ అండి. ఇది రెడ్ డే ఆఫ్. వీటి మధ్య గ్యాప్ బాగుందండి. ఇది వాళ్ళ మార్కెట్ అయితే ఇంత మూవ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ ఆప్షన్ సెల్లర్స్కి లాభం, కానీ ఇలాంటి మూవ్ ఆప్షన్ బయర్స్కి కాదండి. ఇది మనకు అనిపిస్తుంది, కానీ స్టార్టింగ్లో బాగానే లాభం వచ్చింది. స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ ఎవరైతే మార్కెట్లో ఉన్నారో సిస్టమ్ ముందట అలర్ట్గా, వాళ్ళు మాత్రం డబ్బులు సంపాదించారండి. ఇదంతా టైంపాస్ చేసిందండి వాళ్ళ మార్కెట్. ఇది రివర్స్ అయిందండి. మనకు ఎప్పుడైనా డే ఆఫ్ మీద క్లోజ్ అయితే పైకి వెళ్ళాలి, డే ఆఫ్ కింద క్లోజ్ అయితే కిందికి వెళ్ళాలి కదా. ఇది పైనుంచి కిందికి వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ బ్లూ డే ఆఫ్ ఉంది కదా, బ్లూ డే ఆఫ్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. బ్లూ మేబీ డేలో దాకా వచ్చింది చూడండి. ఇక్కడ చాలానే వచ్చినాయి, కానీ బ్లూ మేబీ డేలోకి రావడానికి లాస్ట్ మినిట్లో వచ్చింది. ఈ 2:15 తర్వాత ఏదైతే ఉందో ఆ మార్కెట్ అంత కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి, అంత వాల్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇంత మూవ్ అయినట్టు కనబడుతుంది, కానీ మనకి ఇలా పాయింట్స్ ఏం దొరకాయండి. చేరింది, కానీ ఇది బ్యాడ్ లక్ అండి. ఇదంతా పరిగణలోకి తీసుకోవాల్సిన మూవ్ అయితే కాదు ఇది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, కొంచెం బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఉందండి. లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయించింది, కానీ ఇది రాలేదు బ్యాంక్. ఒకసారి సిపిఆర్ అందిద్దాం. ఏదైతే సిపిఆర్లోనే, అందుకోసం నేను ఏం పెట్టానండి, ఇక్కడ చార్ట్లు పెట్టినప్పుడు మార్నింగ్ టెలిగ్రామ్లో ఫస్ట్ క్యాండిల్ ఆల్రెడీ రివర్స్ ఫ్రమ్ దేర్, సో బీ కేర్ఫుల్ బిఫోర్ టేక్ ట్రేడ్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అని బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పానండి. అంటే ఇక ఫస్ట్దే రెసిస్టెన్స్ నుంచి రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ బై చేయకండి పైకి వెళ్తుందని, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. అందుకోసం చూసారా కిందికి దిగింది. మళ్ళీ ఏం చేశాను, టుడే మార్కెట్ ఈస్ నాట్ సౌండ్ వెల్ అంటే బాగాలేదని చెప్పాను 9:45 ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎనీ ట్రేడ్, సో వీ విల్ సీ ఇన్ సెన్సెక్స్లో చూడొచ్చు అని చెప్పానండి. సెన్సెక్స్లో ట్రేడ్ దొరికిందండి. సెన్సెక్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎలా వచ్చిందో చూపెడతాను నేను. అది సిపిఆర్ దగ్గరనే మేబీ డేలో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ 1 అవర్ మంచిగా మూవ్ అయిందండి. 5, 10, 15 హాఫ్ అండ్ 40 మినిట్స్ అనుకోండి. 40 మినిట్స్ బాగా మూవ్ అయింది ఇందులో ట్రేడ్. అందుకోసమే నేను ఇక్కడ పెట్టి ఏమని చెప్పాను, టుడే మార్కెట్ ఈజ్ నాది సెన్సెక్స్ ఆల్రెడీ రీచ్డ్ బ్లూ అండ్ రెడ్ మేబీ డేలో అని కూడా పెట్టాను. ఇక్కడ రీచ్ అయిన వెంటనే పెట్టాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి జాగ్రత్త, ఇక్కడ నుంచి కాల్ తీసుకోకండి. ఇలా వెళ్తుందని మనం టెంప్ట్ అయ్యి కాల్ తీసుకుంటాంగా, కిందికి దిగుతుంది అన్న ఉద్దేశంతో నేను అలా చెప్పాను. నేను జాగ్రత్త పడున్నాను చెప్పి. టార్గెట్ ఆర్ నారోస్, సో టుడే ట్రేడ్ ఈ సీమ్స్ టు బి బిస్కెట్లా అనిపిస్తుంది. టార్గెట్స్ అన్ని నేరోగా ఉన్నాయి, చాలా నేరోగా ఉన్నాయండి. ఇట్లా ఉండద్దు, ఇక్కడిక్కడనే ఉన్నాయి అన్నీ. మన మేబీ డే హై మేబీ అనేది చాలా దగ్గర ఉన్నాయి. మళ్ళీ మధ్యన ప్రీవియస్ డే హై ఉంది, ఆ రెసిస్టెన్స్ ఉంది. ఎక్కడైనా టార్గెట్ ఉండేటప్పుడు రెసిస్టెన్స్ ఉన్నా ప్రీవియస్ డే హై ఉన్నా కొంచెం గ్యాప్ ఉండాలండి. మినిమం ఒక 2 స్ట్రైకింగ్ ప్రైస్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 3 స్ట్రైకింగ్ ప్రైస్ ఉండాలి. నిఫ్టీ అయితే 2 స్ట్రైకింగ్ ప్రైస్ ఉండాలి. ఆ విధంగా ఉంటే మనకి ఏంటంటే మూవ్ అనేది బాగా జరుగుతుంది ఫ్రీగా. ఇప్పుడు గత్కుల రోడ్లో బండి ఎలా వెళ్తుంది, హైవేలో బండి ఎలా వెళ్తుంది, ఆ విధంగా అన్నట్టు. ఇవన్నీ గత్కుల రోడ్లు అండి. మధ్యన ఏమన్నా అడ్డు ఉన్నాయనుకోండి, ఈ గుంతలు పడ్డ రోడ్డు అన్నట్టు, అక్కడ బండి సరిగా సాఫీగా సాగదు. అదే ఇక్కడ ఇవి లేకుండా ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఉందనుకోండి, ఇదంతా ఫ్రీ కాబట్టి చాలా సాఫీగా ఫ్రీ మూవ్ ఉండేది పైకి. సో
అందుకోసమే నేను ఈ విధంగా మెసేజ్ పెట్టానండి. నేరోగా ఉన్నాయి, అలా అంతా బిస్కెట్ అయినట్టు ఉందని అన్నట్టుగానే అయిందండి. డోంట్ టెంప్ట్ ప్రైస్ ఇన్ ద సిపిఆర్, లెట్ ప్రైస్ క్లోజ్. ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయంలో చెప్పానండి. ఇక్కడ పెరుగుతుంటే టెంప్ట్ అవుతున్నారు కావచ్చు, టెంప్ట్ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అని చెప్పాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిపిఆర్ కూడా ఉంది. సిపిఆర్ కింద ఈ బాటమ్ సిపిఆర్ కింద ప్రైస్ క్లోజ్ కానివ్వండి అన్నాను, కానీ క్లోజ్ కాలేదు. ఆ రేంజ్లోనే సైడ్ వేస్లోనే మార్కెట్ మూవ్ అయింది. ఇవాళ మార్కెట్ అయితే బెటర్గా ఉండదండి. నేను నిన్నటి వీడియోలో చెప్పాను, ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ విధంగానే ఉంటుందని. మీరు ఏం చేసినా కూడా మార్కెట్ స్టార్టింగ్ హాఫ్ అన్ అవేనండి, 1 అవర్ కూడా కాదు, హాఫ్ అన్ అవర్ లోపలనే మనకు ప్రాఫిట్ అనేది ఉంటుందండి. నా నెట్ డిస్కనెక్ట్ అయిందండి. ఒక నిమిషం అండి. ఇప్పుడు కనెక్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మార్కెట్ ఉంటుందండి. ఈ 2 days ఉంది కదా, ఇంకా 26 అంటే రేపు 26, 27, 28 అంతే 2 days ఉందండి. ఈ 2 daysలో మార్కెట్ ఇలానే ఉంటుంది. మనకి ఏమైనా మూవ్మెంట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు 9 వరకు సిస్టమ్ ముందర కూర్చోండి. 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. 9:30 వరకు, 9:45 వరకు క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని ఎంత లాభం వస్తే అంత, అది 100 రాని 200 రాని, అయ్యో ఇవాళ 200 వచ్చాయి కదా, నాకు 1000 కావాలి, 2000 కావాలి, 3000 కావాలని మాత్రం కూర్చోకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టం. ఎంత వస్తే అంతే ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేసేయండి, ఓకేనా. ఒకసారి హాఫ్ అన్ అవర్లోకి వెళ్ళి చెప్తానండి విషయం ఏందనేది. ఇది ఉంది కదా అండి నిఫ్టీ, ఈ హై 22,625, ఇది 625 మీద కనుక ఒకసారి బ్రేక్ అయితే ఇది హయ్యర్లో హయ్యర్ హై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది బ్రేక్ అయ్యేలా చూసుకుంటా. అంటే ఈ డే హై, ఈరోజు డే హై ఏదైతే ఉందో దాని మీద క్యాండిల్ క్లోజ్ అవ్వండి, 5 minutes కానీ 15 minutes కానీ, ఓకేనా. అన్నీ అంతేనండి. ఈ డే హై చూసుకోండి, ఈ డే హై మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి. స్టార్టింగ్లో 5 minutes క్యాండిల్స్, 10 minutes, 15 minutes క్యాండిల్స్ ఏదైనా సరే చూసుకొని ఇక్కడ ఏమన్నా కొంచెం రెసిస్టెన్స్ దూరంగా ఉంటే మనం టార్గెట్ పెట్టుకుందాం, ఓకేనా. అది కూడా రెసిస్టెన్స్ దూరంగా ఉంటేనే, ఇది కూడా అంతేనండి, ఓకే. అన్నిటికీ ఈ డే హై చూసుకోండి, ఈ డే హై మీద క్యాండిల్ క్లోజ్ అయ్యేలా చూసుకోండి. తెలుసుగా, ఫస్ట్ 1 hour లోపలే. రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందామండి. నిఫ్టీ 22,550 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,450 కాల్ బై చేసుకోండి. 22,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,650 పుట్ బై చేసుకోండి. ఈ ఏదైతే ఇయాలటి లెవెల్స్ ఉన్నాయో రేపు కూడా ఇవే లెవెల్స్ అండి. నిఫ్టీ 50కి, బ్యామ్ నిఫ్టీకి వచ్చి 48,700 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 48,400 కాల్ బై చేసుకోండి. 48,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,800 పుట్ బై చేసుకోండి. ఇది మాత్రం పుట్ మాత్రం ఒక 100 points తగ్గిందండి. నిన్న 48,900 ఉంటే ఇలా 800 ఉంది. కాల్ సేమ్ అలాగనే ఉంది, చేంజ్ అవ్వకుండా. సెన్సెక్స్ చూడండి, 74,700 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 74,400 కాల్ బై చేయండి. 74,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 74,800 పుట్ బై చేయండి. సెన్సెక్స్లో పుట్ చేంజ్ అవ్వలేదండి, కాల్ చేంజ్ అయింది. నిన్న 100 ఉంటే 74,100, ఇవాళ 400 అయింది, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నారుగా. ఇవాళటి డే హై 5 minutes కానీ 15 minutes కానీ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే తీసుకోండి, అది కూడా రెసిస్టెన్స్ కొంచెం దూరంలో ఉంటే, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వాటి ప్రీమియం చెప్తాను చూడండి. 22,000 నిఫ్టీ చూసుకోండి, 22,450 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 145 మీద క్లోజ్ అవ్వనివ్వండి. క్లోజ్ అయితే బై చేయండి, టార్గెట్ 185. 22,650 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 105 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకుంటే టార్గెట్ 140.
బ్యాంక్ నిఫ్టీ చూడండి 48,400 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 350 మీద క్లోజ్ అవనివ్వండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 500. 48,800 పుట్ బై చేయాలనుకుంటే 205 మీద క్లోజ్ అవనివ్వండి ప్రీమియం క్యాండిల్, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 390. సెన్సెక్స్ చూడండి 74,400 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 205 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 345. 74,800 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 200 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 360. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారుగా? ఇంతేనండి. ఇది ఒకటి మాత్రం గమనించుకోండి. ఇది ప్రజెంట్ డే హై ఏదైతే ఉందో అది పైకి క్లోజ్ అవనివ్వండి. 5 or 15 minutes క్యాండిల్. 5 minutes క్యాండిల్ క్లోజ్ అయితే ఇంకా మంచిది, మనకు తొందరగా ట్రేడ్ దొరుకుతుంది, తొందరగా ఎగ్జిట్ అవ్వచ్చు. 1-2 క్యాండిల్ 2-3 క్యాండిల్ చూసుకొని. ఓకేనా? ఇంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. నేను ప్రీమియమ్స్తో పెడుతున్నాను కాబట్టి దయచేసి నా ఎఫర్ట్ని గుర్తించండి. ప్లీజ్ 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 మీ సపోర్ట్ నాకు కావాలండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.